ఎంత బాగుందో చూడండి. ఆనియన్స్ గ్రేవీ ఇది లంచ్ బాక్స్ తీసుకెళ్ళే వాళ్ళకి పర్ఫెక్ట్ రెసిపీ అండి ఇది. సో మీకు టైం లేదనుకోండి, అర్జెంటుగా ఏదో ఒక కర్రీ చేసుకోవాలన్నప్పుడు ఇలాంటి కర్రీ చేసుకోండి. ఎగ్స్ ఉడకబెట్టి ఒక 2 ఉల్లిపాయలు కోసుకొని చక్కగా ఇలా ఫ్రై చేసుకుంటే చక్కగా కలుపుకోవచ్చు. అండ్ బాగుంటుంది కూడా, రుచి మాత్రం చాలా బాగుంటుంది. సింపుల్గా టైం లేనప్పుడు సింపుల్గా చేసి ఈ ఎగ్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. దీనికోసం నేను ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను, అలాగే 3 ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజు, అలాగే ఒక 4 to 5 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. ఇది 2 పీపుల్కి సరిపోయిన కర్రీ అన్నమాట. ఇప్పుడు ఆనియన్స్ అన్నింటినీ చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వీలైనంత చిన్న ముక్కలు కట్ చేసుకోండి. అయితే పచ్చిమిర్చిని కూడా కట్ చేసేసుకోండి. కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేయాలి. సో ఇవి రెడీ అయిపోయాయండి మనవి. ఇప్పుడు మన ఎగ్స్కి ఘాట్లు పెడదాం. చూడండి, చక్కగా ఇలా ఘాట్లు పెట్టుకుందాం. హారిజెంటల్లీ మీకు నచ్చిన షేప్లో పెట్టుకోండి. నేను కాలేజ్లో వర్క్ చేసేటప్పుడు లంచ్ బాక్స్గా ఈ కర్రీనే ప్రిఫర్ చేసేదానండి. అండ్ మా అబ్బాయికి కూడా ఇదే ఇష్టం. సో పిల్లల కోసం నా కోసం ఈ కర్రీ చేసేదాన్ని. లంచ్ బాక్స్కి సరైన యాప్ట్ అండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేద్దాం. గైస్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ముందు యూట్యూబ్లో సెర్చ్ బార్కి వెళ్ళండి. సెర్చ్ బార్లో టేస్టీ టేల్స్ బై ఝాన్సీ అని టైప్ చేయండి. టైప్ చేయగానే నా ఛానల్ వస్తుంది. ఇలా పైకి వెళ్ళి చూస్తే నా లోగో కనిపిస్తుంది. ఇక్కడ చూసారా బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ అని ఉంది, అక్కడ నొక్కండి. క్లిక్ చేయగానే సబ్స్క్రిప్షన్ యాడెడ్ అని వచ్చింది. దాని తర్వాత బెల్ సింబల్ ఉంది కదండి, ఆ గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు యూ విల్ గెట్ ఆల్ పర్సనలైజ్డ్ నోటిఫికేషన్స్ అని వస్తుంది అన్నమాట. బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే ఆయిల్ వేయండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేద్దాం, ఒక 1.5 స్పూన్ వరకు వేద్దాం. దీనిలో ఎగ్స్ ఫ్రై చేద్దాం. ఎగ్స్ వేసిద్దాం అన్నమాట. ఇలా మీరు అల్యూమినియం గిన్నెలో ఎగ్ ఫ్రై చేయాలనుకున్నప్పుడు గిన్నె బాగా వేడెక్కాలి, ఆయిల్ కూడా బాగా వేడెక్కాలి. అప్పుడే ఎగ్స్ని ఒక్కొక్కటి తెచ్చిపెట్టాలి అన్నమాట. ఇలా చేస్తే కనుక అసలు ఎగ్స్ అనేవి నాన్ స్టిక్లో ఫ్రై చేస్తే ఎలానో అలాగే అంటుకోకుండా చక్కగా ఫ్రై అవుతాయి. కాసేపు ఇలా రెడ్డిష్ బ్రౌన్ వచ్చాక మాత్రమే పసుపు అవి యాడ్ చేయండి. అప్పుడే మంచి కలర్ఫుల్ వస్తాయి. కారం అసలు వేయద్దు, అదర్వైజ్ అది మాడిపోతుంది. కొంచెం పసుపు వేసుకుని మూవ్ చేయాలి. ఇలా పసుపు వేసుకొని కొంచెం ఇలా అలా జస్ట్ మూవ్ చేస్తూ ఉండాలి. అప్పుడు 4 వైపులు ఎగ్ అనేది బాగా ఫ్రై అవుతుంది. తీసేద్దాం. ఆల్మోస్ట్ అలా ఫ్రై అయిపోయాయి, తీసేద్దాం. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మన ఆనియన్స్ని ఫ్రై చేద్దాం. చూడండి, ఈ ఆయిల్ సరిపోతుంది, అదర్వైజ్ మనం తర్వాతనే యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి మాత్రమే దీనిలో ఆయిల్ పడుతుంది. సో దీనిలో ఎక్కువ ఆయిల్ అనేది ఎక్కువ ఉండదండి. సో చూడండి, ఉల్లిపాయలు వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసాను, బికాజ్ తొందరగా ఫ్రై అవ్వాలని. ఓకే, సో ఫ్రై చేద్దాం చక్కగా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాం. సో కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు వేస్తాం. అయితే ముందుగా 1.5 స్పూన్ ఆయిల్ వేసాం కదా, అది సరిపోదు అనిపిస్తుంది. మరి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాం. అరౌండ్ 1 స్పూన్ అంతే యాడ్ చేస్తున్నాము. ఈ కర్రీలో ఆనియన్స్ ఫ్రై అవ్వడం అనేది కొంచెం టైం టేకింగ్, మిగతా అంతా ఈజీయే. కాకపోతే ఫ్రై అవ్వాలి బాగా. ఈ ఆనియన్స్ అనేవి అస్సలు పచ్చిగా ఉండకూడదు. ఆయిల్ కూడా నేను కొంచెం యాడ్ చేస్తాను చూడండి, ఎక్స్ట్రా ఏం యాడ్ చేయలేదు. ఈ మాత్రం ఆయిల్ సరిపోతుంది, సో అందుకే నేను యాడ్ చేయలేదు. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు, మీడియం టు లో ఫ్లేమ్ పెట్టండి. కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. సో ఇప్పుడు ఒక 2 మినిట్స్ అయింది. ఇప్పుడు తీసి చూడండి. సో ఈ మాత్రం ఇలా అయితే చాలు. చూడండి, బ్రౌన్ కలర్లో. మనం పసుపు ఆల్రెడీ యాడ్ చేస్తున్నాము, తర్వాత చేద్దాం. సరిగ్గా ఇలా ఉన్నప్పుడే మనం వాటర్ యాడ్ చేద్దాం. అయితే నా దగ్గర అయితే సిల్వర్ గిన్నెలు లేవు, కానీ ఇవన్నీ కూడా నేను కాకినాడలో ఉన్నప్పుడు కొన్నవండి. మా ఇంటి ఎదురుగా సిల్వర్ సామాన్ల షాప్ ఉండేలో కొంచెం అంటే కొంచెం దాన్ని ఇప్పుడు. అయితే ఆ షాప్లో రకరకాల వంటగిన్నెలు ఇలాంటి తపేలలో ఉండేవి. ఇంకా మనకేమో మనసు ఆగేది కాదు, కొనేసేదాన్ని. ఇప్పుడు మనం ఎగ్స్ని యాడ్ చేసేసుకుందాం. అయితే ఆ గిన్నెలన్నీ ఇవ్వండి. అందులో చాలా వరకు కొంతమందికి ఇచ్చేసాను, కొన్ని మాత్రం ఉంచేసుకుని. ఇలా వెడల్పు మూతుంటాయి చూడండి, అలాంటివన్నీ చేపల పులుసు ఇలాంటి కర్రీలు చేయడానికి చాలా బాగుంటాయి. సో ఇప్పుడు దీన్ని కాసేపు మూత పెట్టేద్దాం. 5 మినిట్స్ ఉంచండి.
సో చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. చూడండి చక్కగా దగ్గరికి వచ్చింది కదా. ఈ జ్యూస్ చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇది చూడడానికి ఇలా ఉంది కానీ చక్కగా అన్నంలో కలుపుకుంటే సరిపోతుంది. కారం మనం యాడ్ చేయలేదు. కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, లేదా పచ్చిమిర్చిని పేస్ట్ చేసి వేసుకోండి, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఇక్కడ చూడండి, మనం కర్రీలో ఎలాంటి కారం వేయలేదు, ఓన్లీ పసుపు, అది కూడా ఫ్రై చేసినప్పుడే వేసాను. అయినా మన కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉంది చూసారా. సో చక్కగా ఫ్రై చేసి సరైన టెంపరేచర్ అంటే సరైన ఫ్లేమ్లో మనం ఫ్రై చేసి వండితండి ఏ వంట అద్భుతమైన రుచి రంగు కూడా వస్తుందండి. అది బాగా ఎక్కువ కనిపిస్తుంది. దీనిలో టమాటా అసలు యాడ్ చేయకూడదు, టమాటా యాడ్ చేస్తే ఇంకా టమాటా రుచి వస్తుంది. టమాటా యాడ్ చేయకుండా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకున్నాం, అయిపోయిందండి, సర్వ్ చేసుకున్నాం. లో ఫ్లేమ్ మీద వీలైనంత ఎక్కువసేపు రోస్ట్ చేయడం వల్ల ఈ ఆనియన్ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మన కర్రీ అయిపోయింది, సర్వ్ చేసుకున్నాం. సో ఇది తప్పకుండా ట్రై చేయండి, ట్రై చేసి ఫీడ్బ్యాక్ చెప్పండి. చూడండి ఎంత బాగుందో గ్రేవీ, అది చక్కగా కలుపుకొని తింటూ ఉంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అండ్ ఈ పచ్చిమిర్చి కూడా చాలా చాలా బాగుంటుంది. చూడండి, సో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. చూడండి ఎంత బాగుందో, చూడండి ఆనియన్స్ గ్రేవీ ది. సో గైస్ మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. Hope you like my video. Please do like, share, comment and subscribe my channel and click the bell icon to get more notifications about this channel. So till then, bye bye, take care. See you in the next video.